భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచార్యకి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎవరి నిందాస్థుతులకు చరించరు. ఎవరికైతే విశ్వాసము, విధేయత, నమ్మకము ఉంటాయో వారిని సర్వదా కాపాడుతూ ఉంటారు. స్వామివారి భక్తులైన ఒక కుటుంబంలో ఒక మహిళ సంతానం చిన్న పిల్లలు. ఆమె మామగారు వయసులో పెద్దవారు. అనారోగ్యంతో మంచం పట్టి మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతుంటాడు. అయినా శరీరం మీద, లోక సంబంధ విషయాల మీద అటాచ్మెంట్ ఏమాత్రం పోలేదు. ఇంకా బతకాలని, ఇంకా చాలా అనుభవించాలని విపరీతమైన కోరిక ఉంటుండేది. ఆమె ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఒక రోజున ఆమె మామగారి ఆత్మ ఆమె దగ్గరకు వచ్చి, నీ ప్రాణం నాకిచ్చి పుణ్యం కట్టుకో, నన్ను బ్రతికించు, నాకు ఇంకా బతకాలని ఉంది అని బలవంతం చేస్తూ ఉంటుంది. ఆమె బెదిరిపోయి, నా పిల్లలు ఇంకా చిన్న పిల్లవాళ్ళు, నేను లేకపోతే వారికి దిక్కెవరు, వారిని ఎవరు చూస్తారు, కనుక నా ప్రాణం ఇవ్వను అంటుంది. అయినా ఆ ఆత్మ వదలకుండా 3 రోజుల పాటు ఆమె చుట్టూ తిరుగుతూ, పోరాడుతూ, అడుగుతూ ఉంటుంది. ఆ ఆత్మకు ఆమె భయపడుతుంది. ఆమెకు విపరీతమైన జ్వరం వస్తుంది. స్వామివారిని ప్రార్థించుకుంటూ ఉంటుంది. 3వ రోజు రాత్రి యమదూతలు వచ్చి పాశం విసిరి ఆమె ప్రాణం లాగుతుంటే, కరుణాహృదయులు, భక్త పారిజాతులు అయిన సాయి ప్రభు యమదూతలను మందలించి గంభీర స్వరంతో, వెంటనే వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి అని ఆజ్ఞాపించేసరికి వారు వణుకుతూ పారిపోతారు. తరువాత మామగారు దేహం చాలిస్తారు. శరణాగత వత్సలుడైన మన సాయినాథుడు ప్రాణ భిక్ష పెట్టి ఆమె సంసారాన్ని చక్కగా దీవించారు. సకల ప్రాణికోటికి ప్రాణప్రదాత కదా మన స్వామివారు. హృదయంలో ప్రేమ నింపుకొని స్వామివారిని ప్రార్థిస్తే, సర్వస్వ శరణాగతి అయితే, స్వామివారి పాదాల చెంత మన కష్టాన్ని అర్పించుకుంటే స్వామివారు తప్పక కాపాడుతారు. జై సాయిరామ్.